ఈరోజు మనం మలయ మారుతి రాగంలో నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస అనే పాటను పాడుకోవడానికి ట్రై చేద్దాం. దీని యొక్క స్వరస్థానాలు 4వ శృతిలో చూద్దాం మనం. సా, రీవన్, ఘాటు, పా, ధాటు, నీవన్ అండ్ సా. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనం చక్రవాకంలో చాలా పాటలు చేసాం మనం. చక్రవాకం రాగంలో ఇవే మెట్లు మా ఉంటుంది. మా తీసేస్తే మలయ మారుతి రాగం అవుతుంది అనమాట. అంటే ఒకసారి చక్రవాకం రాగం ప్లే చేస్తాను చూడండి. ఇవే మెట్లు. ఇందులోంచి మా స్కిప్ చేస్తే మలయ మారుతి రాగం అంటే ఇది అనమాట. ఈ రాగంలో మనం 4వ శృతిలో పాడుకుందాం. పాటలోకి వెళ్దాం. నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, ప్రభో ప్రభో శ్రీనివాస ఆశ్రిత మందార, ప్రభో ప్రభో శ్రీనివాస ఆశ్రిత మందార, దయా సాగర దీన బాంధవ, దయా సాగర దీన బాంధవ, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస. అన్నమయ్య కీర్తనతో మధుర గాన సుధలతో, అన్నమయ్య కీర్తనతో మధుర గాన సుధలతో, నారాయణ నీ నామము అమృతమతి మధురము, అన్నమయ్య కీర్తనతో మధుర గాన సుధలతో, నారాయణ నీ నామము అమృతమతి మధురము, ఎల్లవేళ ప్రతి చోట ప్రతిధ్వనించు నీ గానము, ఎల్లవేళ ప్రతి చోట ప్రతిధ్వనించు నీ గానం, ఆశ్రిత జన పారిజాత పురుషోత్తమ పరంద, ఆశ్రిత జన పారిజాత పురుషోత్తమ పరంద, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, ప్రభో ప్రభో శ్రీనివాస ఆశ్రిత మందార, దయా సాగర దీన బాంధవ, దయా సాగర దీన బాంధవ, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస. కనుల పండుగగా సాగే బ్రహ్మోత్సవాలలో, కనుల పండుగగా సాగే బ్రహ్మోత్సవాలలో, కళ్యాణమూర్తివై నిన్ను కాచు భాగ్యము, కనుల పండుగ సాగే బ్రహ్మోత్సవాలలో, కళ్యాణమూర్తివై నిన్ను కాచు భాగ్యము, నిత్యనోత్సవ తేజముతో సప్తగిరుల వైభవము, నిత్యనోత్సవ తేజముతో సప్తగిరుల వైభవము, తిరుమలగిరి నిలయమే కలియుగ వైకుంఠము, తిరుమలగిరి నిలయమే కలియుగ వైకుంఠము, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస, ప్రభో ప్రభో శ్రీనివాస ఆశ్రిత మందార, ప్రభో ప్రభో శ్రీనివాస ఆశ్రిత మందార, దయా సాగర దీన బాంధవ, దయా
దయా సాగరా దీన బాంధవ నమో నమో వెంకటేశ తిరుమలగిరివాస తిరుమలగిరివాస తిరుమలగిరివాస. ఇలా ఉంది పాట. అయితే నేను ఈ పాట సేకరించినప్పుడు చిన్న పేపర్ మీద రాశాను, అదే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. దీని యొక్క స్వరాలు ఒకసారి చూద్దామంటే నమో నమో సరిగప వెంకటేశ ధనిదపగా తిరుమలగిరి తిరుమలగిరి తిరుమల అంటే గపదని గపదని తిరుమలగిరి ససవాసరి సా. తర్వాత ప్రభో 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 అంటే ధని సని శ్రీనివాస ప్రభో ప్రభో శ్రీనివాస. ప్రభో ప్రభోకి చూసాం, ధని ధని సని శ్రీనివాస ధని దపగా ఆశ్రిత మందార ఆశ్రిత ఆశ్రిత మందార ఆశ్రిత ఆశ్రిత గపద ఆశ్రిత మందార ఆశ్రిత మందార ఆశ్రిత 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 అంటే గపద మందార మందార అంటే పగరి గరిస మందార పగరి గరిస. తర్వాత దయా సాగరా దయా సాగరా దయా దయా అంటే గప దయా సాగరా సాగరా ధనిదపగా దీన బాంధవ దీన బాంధవ గప గరి గరిస. అది పల్లవి. ఇప్పుడు పాట చరణంలోకి వెళ్తే అన్నమయ్య కీర్తనతో అన్నమయ్య కీర్తనతో అన్నమయ్య పాదదాద కీర్తనతో పాద పగ మధురగాన 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 అంటే గగ పదానిద మధురగాన మధురగాన మధుర గగప గగప మధుర గాన గానకి గదనిద సుదలతో 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 పపనిద. తర్వాత నారాయణ నీ నామము నారాయణ అంటే గపదని గపదని నారాయణ నీ నామము ధని అమృతము అమృతమతి మధురము అమృతమతి మధురం అమృత అమృత అంటే ధనిదప అతి మధురము అతి మధురము అతికి గగ మధురము దపప. తర్వాత ఎల్లవేళ ఎల్లవేళ ప్రతి ఎల్లవేళ ప్రతి ఎల్లవేళకి గాపదాని గాపదాని ఎల్లవేళ గాపదాని ప్రతి చోట సా 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 ప్రతిధ్వనించు ప్రతిధ్వనించు ప్రతిధ్వ ససారి ప్రతిధ్వనించు ససానిద ససాని గారి నీ గానము ప్రతిధ్వనించు నీ గానము నీగా ప్రతిధ్వనించు నీ గానము ససారిద ససారి గరి ససారి గరి సా సా సా. తర్వాత ఆశ్రిత జన ఆశ్రిత జన ఆశ్రిత
దప దానిని ఆశ్రిత జన సస ఆశ్రిత జన పారిజాత ఆశ్రిత జన పారిజాత 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 చూడ ఆశ్రితకి దాని స జన సస పారిజాత పారిజాత నీస నీదప పురుషోత్తమ 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 పురు అంటే గప షోత్తమ గనిదపగా పరందామ 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 అంటే గప గరి గరి సా మడి ఆశ్రిత జన పారిజాత పురుషోత్తమ పరందామ అలా రావాలి. ఓకే, 2 లైన్లు అంటే 2 చరణాలు ఒకేలా ఉంటాయి. ఒకసారి మీకు లిరిక్స్ పెడతాను. అంటే నేను ఎప్పుడో పేపర్ మీద రాశాను ఈ పాట రఫ్గా, అదే పెడుతున్నాను మీకు. పాట రాసుకుని నేను ఎక్కడ చెప్పానో అవి నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీరు పాడటానికి ట్రై చేయి. జై సాయిరామ్.